వెల్కమ్ బ్యాక్. ఆ ఇద్దరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే ఆ ఇద్దరి భేటీపై అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఆ ఇద్దరి భేటీపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అంటే సూపర్ పవర్ కంట్రీగా ఇండియా ఎదుగుతోందా? ఆ ఇద్దరు ఎవరో ఈ పాటికి మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఎస్, పుతిన్ మోడీ దోస్తీతో నయా వరల్డ్ సాధ్యమా? భారత రష్యా బంధం చాలా బలోపేతం అయినట్ట? అస్థిర ప్రపంచంలో ఈ సుస్థిర బంధం అనేది ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అగ్రదేశాలు అమెరికా, రష్యాను భారత్ బ్యాలెన్స్ చేస్తోందా? వ్లాదిమిర్ టూర్తో ప్రయోజనం ఎంత? రష్యన్లకు మోడీ ఎందుకంత ముఖ్యం? ఎస్, అణుబంధంపై ఇవాళ డిబేట్ చేస్తున్నాం మనం. మనకి డిబేట్లో పాల్గొని వారి వారి వెర్షన్స్ వినిపించడానికి మనతో పాటు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ బండారు రామ్మోహన్ రావు సార్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. వీరు ముగ్గురు కూడా మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. ముగ్గురికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే. ఎస్ సార్, లింగం యాదవ్ గారు, ముందుగా ఒక సరికొత్త భారత్ ఆవిష్కృతం కాబోతోందా? ప్రపంచ పెద్దన్నని సైతం ఎదిరించి ఒక డిఫరెంట్ వ్యూలో వెళుతున్నటువంటి అటు రష్యా అధ్యక్షుడు, ఇటు భారత ప్రధాని ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారా? అంటే చాలా చాలా ఒప్పందాలు జరిగాయి, భారత్కి చాలా ఉపయోగకరం. అండ్ మోరోవర్ మరి ముఖ్యమైన విషయం లింగం యాదవ్ గారు, 2030 నాటికి $100 బిలియన్ వ్యాపార లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు ఇరు దేశాలు కూడా. ఎలా అనిపిస్తోంది? కాంగ్రెస్ ఏం చెప్తుంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు, కోపానిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేశం అభివృద్ధి చెందాలే, దేశ సార్వభౌమాధికారం ప్రపంచంలో తలెత్తుకునే ఉండే విధంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా, పార్టీగా మేము భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను డెఫినెట్ కూడా వి విల్ వెల్కమ్ ఇట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ గతంలో ఉన్నటువంటి కొన్ని ట్రెడిషనల్స్ ని కూడా, అంటే ఒక కన్వెన్షన్స్ అనేది ఉండేది ప్రజాస్వామ్యంలో, అవన్నిటిని కూడా తొంగలో తొక్కి ఇవాళ నరేంద్ర మోడీ ఏ విధంగా డిప్లొమసీ ఫెయిల్ అయింది అనేది ఇవాళ మనకు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. మనం చూసాం గతంలోనే ట్రంప్ తోటి కూడా, ఇవాళ మనకు ఇండియా పాకిస్తాన్ వార్ లో కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ దేశ సార్వభౌమాధికార నిర్ణయాలలో కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం చూసాం. ఇవాళ కూడా ఇవాళ ట్రంప్ గారు డెఫినెట్ కూడా రష్యా అనేది మనకి ఇప్పటి నుంచి కాదు, ఈ దేశ మొదటి ప్రధాని స్వర్గీయ నెహ్రూ గారి నుంచి కూడా, అంటే మనం మొదటి నుంచి కూడా సోషలిస్ట్ పర్స్పెక్టివ్ లో మనకు నమ్మదగ్గమైనటువంటి మిత్ర దేశం ఏదైనా ఉందంటే అది రష్యా. అది గతంలో కూడా మనకు చాలా సందర్భాలలో కూడా కురువైంది. మొన్న కూడా చాలా స్పష్టంగా మనకు ఎల్లవేళలా ఆదుకునే దేశం ఏదైనా, మిత్ర దేశం ఏదైనా ఉందంటే అది రష్యా. అయితే ఇవాళ ఇక్కడ నరేంద్ర మోడీ గారి దౌత్య విధానం చాలా విషయాలలో ఇవాళ మరి ఆయనకు అభద్ర భావోద్రం ఉందో, లేదా ఆయన డిప్లొమసీ బహుశా ఏ దేశాలతోటి ఏ విధంగా చెయ్యాలో తెలియకుండా లేదో, ఇవాళ సరైన దౌత్య విధానం లేకనో ఇవాళ చాలా విషయాలలో ఫెయిల్ అయింది. మనం చూసినాం గతంలో ఇజ్రాయెల్ తోటి కానీ, అమెరికా తోటి కానీ, ఇవాళ అమెరికా లాంటి దేశం మన మీద ఏ విధంగా ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది అనేది మనం చూసాం. ఇవాళ చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే, ఒక దేశ అధినేత వస్తే జనరల్ గా ప్రజాస్వామ్యంలో, భారత ప్రజాస్వామ్యం ప్రకారం ఒక కన్వెన్షన్స్ ఉంటాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకులను కూడా ఈ దేశాధినేతలు కలుసుకుంటారు. గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, అదే విధంగా వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు అనేది దేశాధినేతలు ఎవరైనా మన దేశంకి వచ్చినా, మన దేశం నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇతర దేశాల్లో పర్యటించినా కూడా ఆ దేశాధినేతలని, ప్రభుత్వాధినేతలను కలుసుకోవడం అనేది ఒక సంప్రదాయం ఉండేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఆ సంప్రదాయాలకు అన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చారు. నేను కొన్ని ఉదాహరణ చెప్తా, ఇక్కడ కూడా పెద్దలందరికీ కూడా తెలిసి ఉంటది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధాని ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాజ్పేయి గారిని యుఎన్ఓ కూడా, అంటే ఒక ఆపోజిషన్ నాయకుడిని యుఎన్ఓ కూడా పంపించి ఈ దేశం తరఫున రిప్రజెంట్ చేయమని పంపించారు. అదే విధంగా నెహ్రూ గారు ప్రధాని ఉన్నప్పుడు ఆనాడు వాజ్పేయి గారు వెరీ యంగెస్ట్ ఎంపీ అని కూడా తర్వాత, సో అట్లాంటి వ్యక్తిని కూడా యుఎన్ఓ సభలు సమావేశాలకు పంపించేది. నిన్న లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, నిన్నటికి నిన్న రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికి అసలు ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా ఒక దేశాధ్యక్షుడిని
ఆహ్వానించి అనేక ఒప్పందాలపై సంతకాలు చేసుకుని భారత్కు ఉపయోగపడేలా చేస్తున్న ప్రధాని మోడీ దౌత్యాన్ని అందరూ ఆల్మోస్ట్ ఆల్ పొగుడుతున్నారు, ఒక్క కాంగ్రెస్ తప్ప, మీరు తప్ప. అండి నేను అదే చెప్తున్నా. ఇవాళ మరి ఈయన దౌత్య విధానం 11 సంవత్సరాలుగా నిజంగా అంత బెటర్ ఉంటే అమెరికా ఇవాళ మన మీద ఈ ఇంపోజిషన్ ఎట్లా చేస్తుందండి? ఇవాళ గతంలో మనకు మిత్ర దేశాలు ఎక్కువ ఉండేది. ఇవాళ మీరు చూడండి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మెజార్టీ దేశాలన్నింటినీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇవాళ గతంలో మనకు మిత్ర సబ్ కాంటినెంట్ లో అంటే ఈ సార్క్ కంట్రీలో కానీ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఏషియన్ కంట్రీలో కానీ మెజార్టీ దేశాలు ఇండియాకు అలయన్స్ గా ఉండేది. కానీ ఇవాళ ఇండియాకు సపోర్ట్ గా కనీసం సబ్ కాంటినెంట్ లో కూడా ఏ దేశం కూడా మనకు సపోర్ట్ గా రావట్లేదు. అంటే ఈయన దౌత్య విధానం ఫెయిల్ అయిందనే కదా ఇవాళ అమెరికా కూడా మన మీద అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా మనపై ప్రయోగిస్తున్నటువంటి ఆ ట్యాక్సెస్ కావచ్చు, అవి కరెక్టే అంటారా? అవన్నీ ఇండియా పట్ల ఆయన చూపిస్తున్నదంతా కరెక్టేనా? మరి నేను అదే చెప్తున్నాండి. మరి ఇదే నరేంద్ర మోడీ హౌడీ మోడీ ట్రంప్ అని పెట్టింది, మీటింగ్లు పెట్టి పార్టిసిపేట్ చేసింది ఇదే నరేంద్ర మోడీ కదా. నేను అదే చెప్తున్నా. అంటే ఈయన దౌత్య విధానం బహుశా వీళ్ళకు తెలియదేమో ఏ విధంగా దౌత్య విధానం చేయాలనేది. నేను అదే వీళ్ళిద్దరే కలిసి కదా మీరందరూ చూసిరు హౌడీ మోడీ అని పెట్టింది ఎవరండి? మీరు చూసిరు. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశాధినేత ఇంకో దేశానికి వెళ్ళి ప్రచారం చేసిరంటే ఎలక్షన్ లో ఒక్క ఎవిడెన్స్ నేను ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. అంటే ఎందుకు అంత దిగజారిండు మీరు? ఇవాళ అదే అమెరికా నేను ఇండియా పాకిస్తాన్ వారిని వాపింది, సీజ్ ఫైర్ చేసింది నేనే అన్నాడు. ఇవాళ ట్రంప్ ఆంక్షలు విధిస్తుంది, మరి ఆయన దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ చివరికి ఎంత దిగజారినంటే ప్రధాన ప్రతిపక్ష నేతని కలుసుకుంటే మీకు వచ్చే తప్పేందండి? ఇవాళ ఎందుకు కలుసుకోకుండా ఒక సంప్రదాయం గతంలో మరి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆ సంప్రదాయం కొనసాగింది కదా. అంటే దశాబ్దాల క్రితం నుంచి కూడా రష్యాకి ఇండియాకి చాలా అద్భుతమైన మైత్రి ఉంది, అది అందరికీ తెలుసు. అండ్ అప్పుడేం జరిగింది అసలు, అప్పుడు క్లియర్ కట్ గా జరిగినవన్నీ కూడా చెప్పడానికి మనకి